మన తెలుగు క్రికెట్ అప్డేట్స్ కుటుంబానికి స్వాగతం. ఏమాత్రం సోది లేకుండా డైరెక్ట్గా పక్కా విషయాల్లోకి వెళ్ళిపోదాం. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్లో అసలు ఏం జరిగిందబ్బా? 2026 ఐపీఎల్ 6వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ పైన 65 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేసి స్కోరును కాపాడుకున్న తొలి జట్టుగా హైదరాబాద్ రికార్డ్ సృష్టించింది. ట్రావిస్ హెడ్ విధ్వంసం నుండి కోల్కతా కామెడీ రన్నౌట్ల వరకు మరియు మ్యాచ్ తర్వాత అజింక్య రహానే ప్రెస్ మీట్ రచ్చ వరకు అన్నీ ఫాస్ట్గా చూసేద్దాం. మ్యాచ్కి ముందే రెండు జట్లలో భారీ మార్పులు జరిగాయి. హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం వల్ల దూరమవ్వడంతో కోచ్ డేనియల్ వెట్టోరీ ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇషాన్ కిషన్కి కెప్టెన్సీ మరియు అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగించాడు. మరోవైపు కోల్కతా పేసర్లు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయాలతో దూరమయ్యారు. స్టార్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ కేవలం బ్యాటింగ్కే పరిమితమయ్యాడు. అయినా సరే తన 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కోల్కతా కెప్టెన్ రహానే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రహానే నిర్ణయం కోల్కతాకు పీడకలగా మారింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు. వరుణ్ చక్రవర్తి వేసిన మొదటి ఓవర్లోనే 25 పరుగులు పిండుకున్నారు. పవర్ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 84 పరుగులు చేసి ఈ సీజన్లోనే అత్యధిక పవర్ప్లే స్కోరు నమోదు చేసింది. హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు, అభిషేక్ 21 బంతుల్లో 48 పరుగులు చేశారు. కానీ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజిరబానీ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. హైదరాబాద్ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సరిగ్గా అప్పుడే 23 కోట్ల వీరుడు హెన్రిచ్ క్లాసెన్ రెచ్చిపోయాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేసి యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. నితీష్ 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ముజిరబానీ 4 వికెట్లు తీసినా హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఇంపాక్ట్ ప్లేయర్ ఫిన్ ఆలన్ ఊచకోతతో అదిరిపోయే ఆరంభం దొరికింది. కేవలం 7 బంతుల్లోనే 400 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు బాదాడు. కానీ 2వ ఓవర్లోనే హర్ష్ దూబే బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత కోల్కతా చేస్ పూర్తిగా పడిపోయింది. కెప్టెన్ రహానే 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక మ్యాచ్లో అసలు ట్విస్ట్ కామెడీ రన్నౌట్లు. యువ ఆటగాడు అంక్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు చేసి అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ 2 ఘోరమైన రన్నౌట్లలో భాగమయ్యాడు. బౌలర్ చేతికి తగిలి క్యామరూన్ గ్రీన్ కేవలం 2 పరుగులకే రన్నౌట్ అవ్వగా ఆ తర్వాత రింకూసింగ్తో కమ్యూనికేషన్ మిస్ అయ్యి రఘువంశీ రన్నౌటయ్యాడు. రింకూసింగ్ 25 బంతుల్లో 35 పరుగులు చేసినా లాభం లేకపోయింది. ఉనద్కత్ 3 మరియు నితీష్ 2 వికెట్లు తీయడంతో కోల్కతా 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్లో అసలు రచ్చ జరిగింది. తన స్ట్రైక్ రేట్పై వస్తున్న విమర్శల మీద కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే దారుణంగా ఫైర్ అయ్యాడు. 2023 నుండి లీగ్లో బెస్ట్ స్ట్రైక్ రేట్ నాదే అని చెప్పాడు. విమర్శించేవాళ్లకు ఆట గురించి ఏమీ తెలియదని, నా సక్సెస్ చూసి వాళ్లు ఏడుస్తున్నారని ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇక హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ ఎఫర్ట్ను మెచ్చుకున్నాడు. డెబ్యూ స్పిన్నర్ శివాంక్ కుమార్ను ప్రత్యేకంగా పొగిడాడు. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ భారీ విజయంతో హైదరాబాద్ నెట్ రన్ రేట్ పెంచుకుని పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది. కోల్కతా మాత్రం గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత చెత్త ఆరంభాన్ని నమోదు చేసింది. మరి రహానే తన విమర్శకులపై ఫైరవ్వడం కరెక్టేనా, లేక కోల్కతా జట్టులో భారీ మార్పులు చేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం.